3వ అధ్యాయం 2-3 వాక్యాలు చదువుకుందాం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. దేవుడి పరిశుద్ధ వాక్యములో నుండి మనందరితో మాట్లాడును గాక. ఈ చదవబడిన లేఖన వాక్యంలో మనందరికీ దేవుడు ఒక నిరీక్షణను మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ నిరీక్షణ? మన ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనమందరం ఆయనను చూడబోతున్నాము. మనం ఆయనను చూడగానే మనమందరము ఆయనను పోలి మారుతామంట. ఆమెను చెప్తారా? గమనించాలి వాక్యాన్ని. మనందరి యొక్క నిరీక్షణ ఏంటంటే మన ప్రభు మరలా రాబోతున్నాడు అన్నది. ఈ ప్రార్థన, ఈ ఆరాధన, ఈ దేవుని సన్నిధానం ఇవన్నీ దేనికి? ఇవన్నీ దేనికంటే నా ప్రభు రాబోతున్నాడు, ఆయనను నేను ఎదుర్కొనుటకు సిద్ధపడాలి. బైబిల్ అంటుంది ప్రభు రాబోతున్నాడు. ఇప్పుడు మనమందరం దేవుని పిల్లలమై ఉన్నాం. ఇక ఏమగుదుమో ఇంకనూ మనకు ప్రత్యక్షపరచబడలేదు. అయితే ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనమందరం ఆయనను చూడబోతున్నాం. ఆయనను చూసినప్పుడు ఏమవుతుందంట? మనమందరమును ఆయనను పోలి మారుతామంట. ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడు ఆయన పవిత్రుడు గనుక తను తాను పవిత్రునిగా చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ప్రభు రాకడ కొరకు సంఘం సిద్ధపడుతుంది. ప్రభు ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. అయితే ప్రభు వచ్చే సమయానికి సంఘం ఎలా ఉండాలంటే ఒక గొప్ప సిద్ధపాటులోకి రావాలి. ఆ సిద్ధపాటు ఎలా వస్తుంది? బైబిల్ అంటుంది అది ప్రభువును చూస్తూ ఆయన వంటి శుద్ధిలోనికి మనము కూడా రావడమే అసలైన సిద్ధపాటు అయి ఉన్నది. స్తోత్రం చెబుతారా? మంచిగా వాక్యాన్ని గమనించాలి. ప్రభువును మనం లేఖన వాక్యాలలో చూస్తూ ఆయన ఎలాంటి శుద్ధుడో ఆ శుద్ధిని పోలి మనం కూడా ఏమవ్వాలంట? మనలను మనం శుద్ధి చేసుకోవాలి. దేవుడు ఎంతటి శుద్ధుడు అనున్నది ఆయన జీవితం, ఆయన ప్రవర్తన, ఆయన మాట, ఆయన సేవ, ఆయన ప్రేమ, ఆయన తగ్గింపు, ఆయన నాయకత్వం, ఆయన విధేయత, ఇవన్నిటిలో ప్రభు యొక్క శుద్ధి, ఆయన ప్రార్థన, ఇవన్నిటిలో ప్రభు వారి యొక్క శుద్ధి మనకు లేఖనాలలో రాయబడింది. అప్పుడు దేవుని పిల్లలు ప్రభు రాకడను గురించి ఒక నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు బైబిల్ అంటుంది మనమందరము ఆయన ఎలాగునైతే శుభ్రంగా ఉన్నాడో, ఆయన ఎలాగున శుద్ధుడిగా ఉన్నాడో మనమును శుద్ధి చేసుకొనుట అవసరమై ఉన్నది. స్తోత్రం చెప్పండి మంచిగా. ఆ 3వ వాక్యం చదువుతారు ఒకసారి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా. ఏ నిరీక్షణ? నా ప్రభు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నేను ఆయనను చూడబోతున్నాను, నేను ఆయన వలె మారబోతున్నాను అనేటువంటి నిరీక్షణ కలిగిన ప్రతి వాడు ఏం చేయాలంట?
నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లు తన్ను పవిత్రునిగా చేసుకొనును. తనను పవిత్రునిగా ఏం చేయాలంట? చేసుకోవాలి. స్తోత్రం చెప్పాలి, మంచిగా చెప్పాలి. హల్లెలూయా. క్రైస్తవ జీవితములోనే ప్రప్రదమైన పాఠం ఇది. ద మోస్ట్ ఎసెన్షియల్ requisite of every Christian is purification or sanctification. మనలను మనం ఏం చేయాలంటే శుద్ధీకరించుకోవాలి. గమనించండి ప్రియులారా, అనేక విషయాల కొరకు మనం ఉపవాసాలు ఉండడం మన ఆనవాయితీ. అయితే ఈ నెలలో ఈ చివరి 3 రోజుల ఉపవాసం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఒకే ఒక సారాంశం: నేను శుద్ధి చేయబడాలి, నా కుటుంబం శుద్ధి చేయబడాలి. నేను ఉదయాన్నే మాట్లాడుతూ చెప్పాను, ఈ అంశం తప్ప వేరొక అంశం మనకి ఉండకూడదు. వినాలి. వేరొక అంశం నువ్వు ఎన్ని చేసినా ఆ ప్రార్థనలకు జవాబు వస్తాయనే నిశ్చిత నాకు లేదు. కానీ ఎప్పుడైతే మనలను మనం దేవుని ఎదుట ఒక పరిశుద్ధతతో పవిత్రతతో కూర్చుంటున్నామో, ఒక శుద్ధిలోనికి వస్తున్నామో, మనము చేయని అంశాలకు కూడా దేవుడు జవాబు దయచేయగలిగిన వారై ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షింపనేరకుండానట్లు ఆయన హస్తములు కురచ కాలేదు. మీ దోషములు నీ దేవునికి నీకును మధ్యలో అడ్డుగా ఉన్నవి. వినాలి. అప్పుడు ఎక్కడుందో లోపం, లోటు ఎక్కడ ఉంది అంటే మనలో దాగి ఉన్న ఈ యొక్క అపవిత్రత ఇదేం చేయబడాలంటే శుద్ధి చేయబడడం అవసరమై ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. మంచి సరిగా చెప్పాలి. కాబట్టి మన ఉపవాసాలు ఉండడానికి ఒక కారణం ఉంది, మనం ఇలా కూడి రావడానికి ఒక కారణం ఉంది. క్రొత్త నెల వచ్చింది, క్రొత్త దీవెనలు వస్తాయి అనే ఉద్దేశం కాదు. మనం ఏం చేయబడాలి? పరిపూర్ణంగా శుద్ధి చేయబడాలి. బైబిల్ అంటుంది, తన్ను తాను పవిత్రుని చేసుకొనును. ఇది మనమే ఆయన పాదాల దగ్గర కూర్చుని మనలను మనం ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మరే చిన్న మాట, తన కుమారుడిని యేసుక్రీస్తు వారి మీద పాపదోషాలు మోపబడినప్పుడు తండ్రి అతని ముఖం చూడటానికి ఇష్టపడలేదు. యేసు ప్రభువే అన్నారు, నా తండ్రి, నన్నేలా నీవు చేయి విడిచితివి. సొంత కుమారుని మీద పాప దోషాలు మోపబడితేనే దేవుడు చూడడానికి ఇష్టపడలేదే. నీ మీద పాపాలుంటే ప్రభు నేను ఎలా ఇష్టపడతాడు అనుకుంటున్నావు? ఆయననే విడిచిపెట్టాడే, నిన్నెట్లా చేర్చుకుంటాడు అనుకుంటున్నావు? బాయ్, మాట జాగ్రత్తగా వినాలి. భక్తి అంటే ఆషామాష కాదు. వింటున్నారా? తన స్వంత కుమారుని మీద మానవాళి దోషములు మోపబడినప్పుడు ఆయనను రక్షించడానికి కానీ ఆయనను విమోచించడానికి కానీ తండ్రి రాలేదే. ఏలోయి ఏలోయి లామా సబక్తని అని ప్రభు పిలిచిన, నా దేవా నా దేవా నన్నేలా నీవు. ఇఫ్ గాడ్ డిడ్ నాట్ స్పేర్ హిస్ ఓన్ సన్, హౌ విల్ హీ స్పేర్ యూ? సొంత కొడుకునే ఊరుకోలేదు అబ్బాయి, అద్వితీయ కుమారునే విడిచిపెట్టలేదే. పాపము మోపబడినప్పుడు వింటున్నారా, ఆయన నేను సహించలేదే, నేనెలా సహిస్తాడు? అలాంటప్పుడు దేవునికి పరిశుద్ధత అనున్నది చాలా ప్రాముఖ్యం. నేను ఉదయకాలం ఈ మాట చెప్పాను. ప్రభు ప్రాణం పెట్టిందే మనలను పాప మాలిన్యములో నుండి విడిపించడానికి. అలాంటప్పుడు సంఘమైన మనం అందులో తిలకించనేలా, అందులో ఇంకను మనం ఉప్పొంగులతో మనం ఊరేగనేలా. కాగా పాపమును వీడి
మనలను మనం శుద్ధి చేసుకోవడం అవసరమై ఉంది. స్తోత్రం చెప్తారా నాన్నగా? మంచిగా చెప్పండి హల్లెలూయా. ఏ కూటాలు ఇవి? చెప్పాలి నోరు తెరిచి. ఇది మనలను మనమే ప్రభు ఎదుట నిలబెట్టి let us check and examine, search deep down into us. ఏవైనా దేవునికి అయాసకరమైనవి ఉన్నవేమో నేను చూసి ప్రతిదానిని ఆయన వాక్యము చేత, ఆయన రక్తము చేత, ఆయన వెలుగు చేత మనలను మనం శుద్ధి చేసుకొనుట అవసరమై ఉన్నది. స్తోత్రం చెప్పండి నాన్న. మంచిగా చెప్పాలి హల్లెలూయా. ఒక స్వారస్యమైన విషయం చెప్తాను. అదేంటంటే దేవుడే మనమందరం శుద్ధీకరించబడడానికి ఇలాంటి ఒక అవకాశాన్ని కల్పించాడన్నమాట. వినాలి ఈ మాటను. ఒక గొప్ప అద్భుతం ఏంటంటే ఆయన పరిశుద్ధుడే, వాస్తవమే. కానీ ఆయన పిల్లలమైన మనం పాపము మాలిన్యములో ఉండడం ఆయనకి ఇష్టము లేదు గనక ఆయన మన కొరకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పించాడు. ఏంటి అవకాశం అంటే, ఇదిగో ఇలాగునైన పాదాల దగ్గర చేరి మనలను మనం శుద్ధి చేసుకోగలిగిన ఒక కనికర మార్గాన్ని దేవుడు మనకు తెరిచాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఉదయకాలం నేను చెప్పాను, గాడ్ ఈస్ నాట్ జడ్జింగ్ యూ రైట్ నౌ. ఇప్పుడు ప్రభువు నిన్ను తీర్పు తీర్చడం లేదు. అందుచేత ఈ రోజున ఈ కూడికలోకి నువ్వు వచ్చావంటేనే ఇది ఒక గొప్ప భాగ్యం. ఆయన కనికరపు పర్ణశాల లోపలికి మనం వచ్చామని అర్థం. ఎంతటి ఘోర పాపులనైనా వింటున్నారా, ఆయన క్షమించి కడిగి శుద్ధి చేయాలని ఆశపడుతున్నాడు. చెప్పాలి హుషారుగా గట్టిగా, మంచిగా చెప్పాలి హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలమైన మనం శుద్ధి చేయబడడానికి దేవునికి అవకాశాన్ని ఇవ్వాలి. నేను ఉదయకాలం ఈ మాట చెప్పాను, వినాలి, అటు ఇటు దిక్కులు చూడకుండా వినాలి. శుద్ధి చేయబడడానికి మనం ఎక్కడో లోతుల్లోకి వెతకాల్సిన పని లేదు, దానికి వాక్యం కూడా అక్కర్లేదు. నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేస్తే నీ తలంపులలో, నీ హృదయములో, వినాలి, తలంపులో, నీ ఆలోచనల్లో, హృదయము లోపల, శరీర అవయవాలలో, అంటే మన శరీర క్రియలలో అనేక రకములైన పాపములు ఎక్కడెక్కడ దాగి ఉన్నాయి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వింటున్నారా నాన్న? మొదట వాటిని ఒకసారి నువ్వు పరిశీలన చేసుకుని వాటిని ఒప్పుకుని వాటిని విడిచి వాటికి మీదట జయించడానికి ఒక జయ జీవిత కృపను నువ్వు పొందాలి దేవుని దగ్గర. చెప్పండి. మళ్ళీ వచ్చి సారీ అడగటం, ఇది అలవాటైపోయింది క్రైస్తవ్యానికి. అంటే ఏంటి? ఒక జయ జీవితం లేదు. వినాలి, ఏమి లేదు. నిన్నే భార్యని తిట్టాడు, వాడు కొట్టాడు, సారీ అడిగాడు దేవుణ్ణి, మళ్ళీ రేపు కూడా అదే కొనసాగిస్తున్నాడు. చేయకూడని పాపాన్ని నిన్నే చేశాడు, దేవుని దగ్గర సారీ అడిగాడు, ప్రభు బలలో చేతులు వేశాడు, మళ్ళీ ఈ నెలలో అదే పాపం చేశాడు. ఏమందాం దీన్ని? వాని స్వభావం దెబ్బతిని ఉంది, వాడి గుణగణం చెడిపోయింది. He do not have the character to contain the grace and the anointing that God bestows. వినాలి వాక్యాన్ని. దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తున్న కృపను, దానిని కలిగి ఉండడానికి తగిన క్యారెక్టర్, తగిన గుణగణ మనలో లేనందువలన ఆయన ఇచ్చుచున్న కృపయు ఆయన అభిషేకం మనలో నిలవక అది ఎక్కడో ఒక చోటున జారిపోతుంది. మన జీవితాలలో దేవుడు ఎక్కువగా కోరేది ఏంటంటే మనం పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చెప్పండి నాన్న గట్టిగా, మంచి చెప్పాలి హల్లెలూయా. వెనకాల పిల్లలు మాట్లాడుతున్నారు, కొంచెం జాగ్రత్తగా వాక్యాలు వినాలి, వాక్యాన్ని గమనించాలి.
ఒకరోజు యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఆయన ఉన్నప్పుడు ఒక తువాలు తీసుకుని తన నడువుకు కట్టుకున్నాడు. ఒక చిన్న బేసిన్లో నీళ్లు తీసుకున్నాడు. శిష్యుల పాదములు కడగడం మొదలుపెట్టాడు. పేతురు యొద్దకు వచ్చినప్పుడు దేవుడు పేతురు కాళ్ళు కడగబోయాడు. అప్పుడు పేతురేమన్నాడు, అయ్యా, నీవు నా పాదములు కడగడానికి వీలు లేదు. వెంటనే ప్రభువు అయిన యేసుక్రీస్తు అన్నారు, నేను నీ పాదములను కడగని ఎడల నీకు నాతో పాలు లేదు. వినాలి. అందుకు పేతురు అన్నాడు, నన్ను నిలువెల్లా కడగమని అడిగాడు. ప్రభు స్తోత్రం చెప్పాలి గట్టిగా. నా హృదయాన్ని తాకిన ఒకే ఒక మాట వినాలి. ఏంటా మాట? నేను నీ పాదములను కడగని ఎడల నీకు నాతో పాలు. బాయ్ వినాలి. దేవుడు నీ కాళ్ళ వైపు చూస్తున్నాడు. ఒక మనిషి సహజంగా ఒక మనిషిని చూసిన ఏం చూస్తాడు? వాడి ముఖాన్ని చూస్తాడు. అయితే ఇక్కడ లేఖనం అంటుంది, దేవుడు వాని ముఖమును వాని హృదయాన్ని చూడడం మాత్రమే కాదు, వాడి కాళ్ళను చూస్తున్నాడు. ఎవరక్కడ డిస్టర్బెన్స్? ఎవరక్కడ? పిల్లలు ఎవరు అల్లరి చేస్తున్నారు బయట? దేవుని స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. మంచిగా చెప్పాలి. హల్లెలూయా. వాక్యాన్ని గమనించాలి. వాడు ఎవడో చూడు ఒకసారి చెప్పండి. ఏం మాట్లాడుకుంటున్నా? మనుషుడు ముఖాన్ని చూస్తాడు, దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. ఆయన హృదయం చూసిన నెక్స్ట్ ఏం చూస్తున్నాడు? కాళ్ళను చూస్తున్నాడు. మీరు ఎప్పుడైనా గమనించారండి? మనం ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు, మనం వెళ్ళగానే వాడు మన ముఖంగా చూస్తాడు. రెండోది వాడు చూసేది ఏంటంటే, గమనించారు ఎప్పుడన్నా? దానిలో చాలా భావం ఉంది. వెంటనే నువ్వు వేసుకున్న చెప్పులను బట్టి, వింటున్నారా, నువ్వు ధరించిన చెప్పులను బట్టి నీకు వాడు ఒక వాల్యూను కడతాడు. నేను చాలాసార్లు గమనించున్నాను దీనిని. అది ఏమి చూపిస్తుంది? ఒక మనుషుని కాళ్ళల్లో ధరించిన ఆ పాద రక్షములు కూడా ఒక మనిషిని స్థాయిని సూచిస్తున్నాయి. ఎందుకు ప్రభు శిష్యుల కాళ్ళను చూస్తున్నాడు? ప్రభు నీ కాళ్ళను చూస్తున్నాడు అంటే నీ నడతను చూస్తున్నాడు, నీ ప్రవర్తన చూస్తున్నాడు. ఈ డయాబెటిక్ వచ్చిన వాళ్ళకి మొదట ఇన్ఫెక్షన్ ఎక్కడొస్తుందంటే కాళ్ళలోనే వస్తుంది. కాళ్ళలో ఉన్న స్పర్శ అక్కడే మొదటగా తగ్గేది. కాళ్ళలో ఉన్న స్పర్శ కనుక తగ్గిపోతే, వింటున్నారా, ఒక 25% కనుక ఆ స్పర్శ వస్తే వానికి కాలుకి గాయం కలగడానికి, సాధారణమైన గాయాలు కలిగే వాడికంటే 7% ఎక్కువగా అధికంగా వాడికి కలిగే ప్రమాదం ఉంది. వాక్యాన్ని వినాలి. అమ్మాయి రేపటి నుంచి ఇట్లా లేటుగా రావద్దు నాన్న, అలా వచ్చే పని అయితే రావద్దు మందిరానికి. అందరికీ చెప్తున్నా, వాక్యాన్ని గమనించాలి. ఏం మాట్లాడుకుంటున్నాం? కాళ్ళు. వెంటనే డాక్టర్ అంటున్నాడు, వేర్ సమ్ శాండల్స్ విచ్ ఇస్ వెరీ సాఫ్ట్, డోంట్ వాక్ ఇన్ అ రఫ్ ప్లేసెస్. కాళ్ళకి దెబ్బలు తగలకుండా కాపాడుకోండి. ఎందుకని? నీ కాలు గనక, వింటున్నారా, నీ కాళ్ళకు గనక ఏదైనా గనక గాయం తగిలితే అది మారడం కష్టం.
దాని వెంటనే ఏమంటారు, యాంప్యుటేట్ చేయాల్సి వస్తుందేమో, ఆ వ్రేలు తీసివేయాల్సి వస్తుందేమో, ఆ కాలు తీసివేయాల్సి వస్తుందేమో. అప్పుడు ఒక మనుషుడు నిలబడడానికి, ఒక మనుషుడు నడవడానికి, వింటున్నారా, ఒక మనుషుడు తన పని తాను చేసుకోవడానికి అతని కాళ్ళు ఎంతో ప్రాముఖ్యమైనవి. లేఖనం మాట్లాడుతున్న సత్యాన్ని నువ్వు నేను గమనించాలి. యేసు తన శిష్యుల యొద్దకు వచ్చి, యేసు తన శిష్యుల పాదాల దగ్గరకు ఆయన వారి పాదాలు చూస్తున్నాడు. ఓ విశ్వాసి, ఈ జూన్ నెలలో నువ్వు నడిచిన నీ నడత, నీ పాదాలని ప్రభు చూస్తూనే ఉన్నాడు. జాగ్రత్త. ఈ సంవత్సరములో నీ నడత ఎలా ఉందో నా ప్రభు చూస్తూనే ఉన్నాడు. ప్రభుని నమ్ముకున్నది మొదలుకొని, అనగా ఆయన రక్తము చేత కడగబడిన నాట మొదలుకొని నేటి వరకు నీ ప్రవర్తన ఎలా ఉన్నదో నా ప్రభు నీ కాళ్ళ వైపు చూస్తూనే ఉన్నాడు. సామెతల గ్రంథములో పదే పదే రాస్తాడు, నీ నడత జాగ్రత్త, నీ నడక జాగ్రత్త. బైబిల్ ఉంటుంది, పాపము చీటకు పరిగెత్తు కాళ్ళని రాశాడు. వింటున్నారా? అప్పుడు శుద్ధి ఎక్కడ రావాలి? కాళ్ళలో రావాలి మొదట. అంటే నీ ప్రవర్తనలో రావాలి, నీ నడకలో రావాలి. వాక్యాన్ని వింటున్న వారి స్తోత్రం చెప్పాలి, దేవుని మంచిగా చెప్పాలి. హల్లెలూయా. ఇది ప్రభువే నీకు అందిస్తున్న ఒక పరిచర్య. ఏ పరిచర్య? నిన్ను శుద్ధి చేసే పరిచర్య. ఆహా, మీరు మహాపరిశుద్ధులుగా ఉండండి, వింటున్నారా అని అక్కడ మాట్లాడాలి. ఆయన ఏమంటున్నాడు? నాకు నేనే వచ్చి నేను నీకు పరిచర్యను అందిస్తున్నాను. అతను ఏమంటున్నాడు? బ్రదర్ గమనించాలి. దేవుడే వచ్చి అంటున్నాడు, నేను ఈ కాళ్ళను కడగడానికి వచ్చాను. అతనేమంటున్నాడు, నువ్వు నా కాళ్ళు కడగరాదు ప్రభువా. ఇలాంటి కూటాలకు వచ్చి, ఇలాంటి దేవునికి ఆత్మ సంబంధమైన వాక్యాన్ని వింటూ కూడా విన్నంతసేపు విని తోలు మాత్రమే కడగబడి అంతరంగాలు ప్రవర్తన కడగబడకుండా వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. దేవుని ఉద్దేశం నీ పైనున్న తోలును, చర్మాన్ని కడగాలన్నది కాదు. యూదా కాళ్ళను కూడా కడిగాడు అక్కడ. అయితే వానిలో దురాత్మ జ్వరబడనే. అది ఎట్లా? వింటున్నావా? వాడి పై చర్మం కడగబడింది అంతే, వాడు అంతర్యం కడగబడలేదు, వాడి ప్రవర్తన కడగబడలేదు. ఆలోచన చేయి. నీ ఇంట్లో ఉన్నప్పుడు, నీ ఉద్యోగ స్థలాల్లో ఉన్నప్పుడు, నీ మందిరంలో ఉన్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు 10 మందిలో ఉన్నప్పుడు దేవుడు 24 గంటలు నీ కాళ్ళకు చూస్తూనే ఉన్నాడు. కొంతమంది కాళ్ళను చూశాడంట, ఆహా నీ పాదములు పర్వతం మీద ఎంతో సుందరములని రాశాడు. వింటున్నారా? అప్పుడు మన పాదాలు ఎలా ఉన్నాయి? మన ప్రవర్తన ఎలా ఉంది? ఓసారి సంఘం యోచించాల్సింది అవసరం. అప్పుడు మనం మాట్లాడుకుంటున్న సారాంశం ఏంటి? మన కాళ్ళల్లో ఒక శుద్ధి రావాలి. అంటే ఏంటన్నమాట? మన జీవిత ప్రవర్తనలో, మన జీవిత నడతలో ఒక శుద్ధి దేవుడు ఎదురు చూస్తున్నాడు. మంచిగా చెప్పండి నాన్న, హుషారుగా చెప్పాలి. హల్లెలూయా. మీరు ఏమనుకుంటున్నారు నా గురించి? వెంటనే దైవ ప్రత్యక్షత ఎవరికి కలగని రీతిలో పేతురుకు కలుగుతుంది. నీవు జీవము కలిగిన దేవుని కుమారుడువైన క్రీస్తువు. పేతురు, బర్యోనా, రక్తమాంసములు వీనికి బయలుపరచలేదు, కానీ నా తండ్రి ఇది నీకు బయలుపరిచాడు. పరలోకపు ప్రత్యక్షతలు కలిగి ఉన్నప్పటికీ నీ కాళ్ళు శుద్ధి చేయబడడం అవసరం. విన్నావా? ఏంటది? పరలోక ప్రత్యక్షతలు నీకు ఎన్ని కలిగినా నీకు ఒక శుద్ధి అనేది అవసరం. విన్నావా వాక్యాన్ని?
మన ప్రవర్తన ఎలా ఉంది? సేవకుడు కావచ్చు, సేవకురాలు కావచ్చు, పరిచారకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, చిన్నవారా మీరు పెద్దవారా, అనుభవం ఇవన్నీ కాదు. నీకు ఎంతటి దైవ ప్రత్యక్షతలు ఉన్నా సరే, కళ్ళు మూస్తే 10 దర్శనాలు చెప్తాను. ఉన్నారు కొంతమంది సంఘంలో అలాంటి స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. బట్ స్టిల్ యు నీడ్ అ క్లెన్సింగ్. అలాంటి అనుభవమే నీకున్నా సరే నీకేం కావాలి? ఒక శుద్ధి కావాలి. ఆమేన్ చెప్తారా? అలాంటి అనుభవం ఉన్నా సరే నాకేం అవసరము? ఒక శుద్ధి అవసరమై ఉన్నది. దేవుని నామమునకు నిరంతర మహిమ కలుగునుగాక. మంచి చెప్పాలి హల్లెలూయా. దేవుడు మన దగ్గర ఇలాంటి ఒక శుద్ధిని నిత్యమును నిరంతరమును ఆయన కోరుకుంటున్నాడు. ఒకసారి మీరందరూ నాతో కూడా పైకి రండి అన్నాడు. పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకుని రూపాంతరపడడానికి కొండ మీదకి వెళ్ళాడు. యేసుని ముఖం సూర్యుని వలె ప్రకాశించింది. ఆయన వస్త్రములు తెల్లగా మహిమగా మారిపోయినాయి. అదిగో ఆకాశములో నుండి మోషేయు ఏలియను దిగి వచ్చారు. వారు కలిసి మాట్లాడుతున్నారు. వాక్యాన్ని వినాలి. వింటున్నారా? ధర్మశాస్త్రమునకు నాయకుడిగా కొనియాడబడుతున్న మోషేయు, ప్రవక్తలలో ప్రముఖుడిగా చెప్పబడుతున్న ఏలియయు, both the law and the prophets has come to the Savior. రక్షకుడైన, వింటున్నారా, కృపామయుడైన యేసు యొద్దకు ఎవరెవరు వచ్చారు? ప్రవక్తలు వచ్చారు, ధర్మశాస్త్రం వచ్చింది. కలిసి మాట్లాడుకున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు పరలోకములో ఒక స్వరం వినబడుతుంది. ఎవరి స్వరం అది? సృష్టికర్తైన దేవుని స్వరం వినబడుతుంది. ఏమని? ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఆయన మాటను మీరు వినుడి అని అన్నాడు. ఏమన్నాడు? ఆయన మాట మీరు. వావ్! నో మ్యాన్ హ్యాడ్ సీన్ గాడ్ ఇన్ సచ్ అ మ్యానర్. ఆ విధమైన ప్రత్యక్షత శిష్యులలో ఎవరికి కలగలేదు. అయితే శిష్యులలో ప్రముఖుడైన ఈ పేతురునికి కలుగుతుంది. వెంటనే పేతురు అంటున్నాడు, ఐ వాంట్ టు బి ఇన్ దిస్ ప్లేస్. నేను ఇదే స్థలములో ఉండిపోతే నాకు చాలు. వెంటనే ప్రభు యేసు అంటున్నాడు, నీకు ఒక పర్ణశాల వేసి, ఐ వాంట్ టు లివ్ ఇన్ దిస్ ప్లేస్ బికాస్ ఐ లవ్ దిస్ ప్లేస్. అంతటి ప్రత్యక్షతలు కలిగినా సరే నీ కాళ్ళు శుద్ధి చేయబడడం అవసరమే. అప్పుడు ఎక్కడ కూడా మనల్ని అతిశయించడానికి వీలు. మనలో ఉన్న ప్రతి విధమైన డాంబికాలు విరిగిపోవాలి. సున్నామం అది. ఇందాకే నువ్వు ప్రభువును చూసి వచ్చి ఉండవచ్చునేమో కానీ, బట్ స్టిల్ అవర్ ఫీట్స్ హ్యాస్ టు బి క్లెన్స్డ్ బై ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమతో, యేసుని ఆ పరిచర్యతో మన పాదాలు కడగబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు వెళ్ళండి, నేను వస్తాను. ప్రభు పంపించారు. ఆయన కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు. సముద్రములో వీరి దోణి వెళుతుంది. అలలలో చిక్కుబడింది. దానిని అదుపు చేయడానికి తీరానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. తీరానికి వెళ్ళలేకుండా అది బహుగా ఇబ్బంది పడి, ఇక ఏమగునని ఒక భయం వారిని వాటిలా చేస్తున్నప్పుడు కొండ మీద నుండి చూశాడు. వేగమే, వింటున్నారా, అలలను వాహనంగా చేసుకుని అలల మీద నడుచుకుంటూ వచ్చారు. ఎవరు? మన ప్రాణప్రియుడైన యేసయ్య. ఆమేన్ అని కానీ, స్తోత్రం అని కానీ నేను మీకు చెప్పాల్సిన పని లేదు. ప్రాణం, జీవం ఉంటే మీరు స్పందించడానికి నేర్చుకోవాలి. మీరు అసలు ఫస్ట్ కూర్చునే విధానమే నాకు నచ్చలేదు. మీరు వాక్యం నేర్చుకునే వాళ్ళ కూర్చోవాలి. అసలు నీ మోకాళ్ళు ఎందుకు వాళ్ళకి ఖాళీగా ఉన్నాయో, ఎందుకు ఉపవాసాల్లో కూడా ఎందుకు భోజనాలకి సతికిలు పడి కూర్చున్నట్టు కూర్చున్నారో నాకు అర్థం కావట్లా. ఏది ఆ మంటేది? నీలో వైరాగ్యమేది?
ఏది ఆ ప్రతిష్ఠ ఏది? ఎట్లా వాక్యం ఎలా వినాలి? అన్ని రోజులు విన్నట్టు మిగతా రోజులు కుర్చీలో కూర్చుని వింటున్నావు, ఈ రోజు కూడా అలాగే వింటావు వాక్యాన్ని. రావద్దు ఒక వైరాగ్యం చెప్తున్నప్పుడే ప్రభు ఈ అనుభవం ఏంటో నాకు ఈ లోతులోకి నడిపించి ఆ ప్రతిష్ఠ రావాలి కదా. హృదయపూర్వకంగా అయితేనే చెయ్యి, నా కోసం చెయ్యి పాకు. స్తోత్రం చెప్తావు మంచిగా చెప్పాలి. హల్లెలూయా. యేసు వచ్చాడు అలల మీద నడుచుకుంటూ. పేతురు చూశాడు, ప్రభు అనేది గ్రహించాడు. ప్రభువా, నన్ను కూడా ఈ నీళ్ల మీద నడవడానికి నాకును సెలవివ్వు. ప్రభు అన్నాడు, పేతురు రా. రా అనగానే పేతురు లేచి అలల మీద నడుస్తున్నాడు. ఇంకా ఏ శిష్యునికైనా ఆ సౌభాగ్యం కలిగిందా? ఇంకే అపోస్తుడికైనా ఆ ధన్యత లభ్యమైందా? లేదే. నువ్వు అలల మీద నడిచిన వాడైనప్పటికీ నీ కాళ్ళు శుద్ధీకరించబడవలసినది అవసరమైనది. నీళ్ల మీద నడిచినోడ్నాయి అంటానికి లేదు ఇక్కడ. నువ్వు నీళ్ల మీద నడిచినా అలల మీద నడిచినా అవి నీ పాదాల క్రింద ఉన్న మన జీవితంలో మన కాళ్ళు, మన ప్రవర్తన శుద్ధి చేయబడుట అవసరమై ఉంది. చెప్పండి గట్టిగా, మంచి చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన కాళ్ళు శుద్ధి చేయబడాలని యేసు ఈ ఉపవాసాలు మన కోసం పెట్టాడు. మన జీవితం, దిస్ ఇస్ ది హంబుల్ అండ్ బెనవలెంట్ సర్వీస్ ఆఫ్ అవర్ లవింగ్ సేవియర్ క్రైస్ట్ జీసస్. హి మూవ్స్ విత్ కంపాషన్ టు మేక్ us clean by the truth that is called the water. సత్యమనే నీరు చేత నిన్ను శుద్ధీకరించడానికి ఉపవాసం అని కోటాలు పెట్టి ఆయన నీకు పరిచర్య అందిస్తున్నప్పుడు దీనిని నిరాకరించకుండా ప్రభువా అని నిజమే నేను శుద్ధి చేయబడవలసిన అవసరమని నిన్ను నువ్వు దేవుని దగ్గర గుండెలు బాదుకుని ఆయనకు అప్పగించుకుంటే యేసు పై చర్మమును కడగడు, హృదయ లోతులను కడిగి నిన్ను ఆయనను పోలి మహిమగా మార్చడానికి శక్తి కలిగిన వాడై ఉన్నాడు. దేని చేత యవనుడు తన నడతను, తన కాళ్లను శుద్ధి చేసుకోగలుగుతాడు? కొంతమంది ఉన్నారంట దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తున్న జనాంగం. బ్రదర్, ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, దేర్ మస్ట్ బి ఎ ట్రాన్స్ఫర్మేషన్. ఒక్కొక్క రోజు నీలో ఉండవలసిన, ఉబకవలసిన ఒక వైరాగ్యమే, నేను నా ప్రభువును పోలి శుద్ధిలోకి రావాలి. దీని ముందర వరాలు చెల్లవు. ఆమెను చెప్పరబ్బాయి. దీని ముందు ఏం చెల్లవు? వరములు దీని ముందర చెల్లవు. వింటున్నారా? దీని ముందర మరి ఏది దీని ముందర పోల్చదగినది కాదు. దేవుడు శుద్ధుడు. ఆయన పిల్లలమైన మనం శుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. శబాలు మంచిగా హాల. అలాంటప్పుడు నా నడత సరిలేదు, నేను శుద్ధి చేసుకోవాలి. ఏమన్నాడు? ఎక్కడో భక్తుడు మాట్లాడుతూ, నీ వాక్యము, ఆయన వాక్యము నన్ను చీకట్లోనికి వెళ్ళనివ్వదు, ఎల్లప్పుడూ నన్ను వెలుగులోనే నడిపిస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకని దేవుని పిల్లలమైన మన జీవిత ప్రవర్తనలో, మన కాండక్ట్, మన క్యారెక్టర్, మన లైఫ్ స్టైల్లో ఎక్కడ పాపం దాగిందో చూడు. దేవునికి ఇష్టం లేని స్థలాల్లో నీ పాదాలు ఉన్నాయా? ఎక్కడో అన్నాడు, ఇంకెంత కాలం కావాలి నీకు మారడానికి? ఇంకెంత కాలం కావాలి? నీ అక్ర మార్గాలు విడిచి రావడానికి ఇంకెంత కాలం కావాలి? ఎక్కడ అడిగాడు బైబిల్? గుర్తు రావట్లే నాకు. నీకు ఇంకెంత టైం కావాలి? ఇర్మియా ప్రవచన గ్రంథమేనా 12వ అధ్యాయం చివరి వాక్యం ఒకసారి చూడు. తీసారా? 13వ అధ్యాయం 27వ వాక్యం. ఇంతసేపు చదివి ఏంటన్నా? నీ వ్యభిచారమును, నీ సకిలింపును, నీ జార కార్యములను
కామాతురతను నేనెరుగుదును. పొలములలోనున్న మెట్టల మీద నీ హేయ క్రియలు నాకు కనబడుచున్నవి. యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్రపరచుకొననొల్లవు. ఇకనెంతకాలము ఇలాగు జరుగును? ఇంకెంతకాలం కావాలి నీకు? ఏమన్నాడు? ఇంగ్లీష్ బైబిల్ ఉన్నదా? ఎవరైనా చదువుతారు ఒకసారి ఆ మాట? ఇంకెంతకాలము నీకు కావాలి? Woe to you, Jerusalem! How long will you be unclean? ఇంకెంతకాలం అపవిత్రతలో జీవిస్తా? వాక్యాన్ని వింటున్నారా నాన్న? వింటున్నారా? మారుతావా ఈరోజైనా ప్రవర్తన మార్చుకోవాలా? ఎక్కడో చూసుకో. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఊరకనే మనం పై చేసే వేషం కాదు. ఇది నిజమైన అగ్ని లాంటి అనుభవం అయ్యి ఉన్నది. ఊరకనే డూప్లికేట్గా అయితే మీరెందుకు వచ్చారు? నేనెందుకు రావాలి కోటానికి? అసలు అవసరం లేదే. మీ ఇంట్లో మీరు చక్కగా కడుపు నిండా తిని పడుకోండి, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు. మరి ఇప్పుడు కడుపు కట్టుకోవాల్సి వచ్చింది, ఉపవాసం ఉండాల్సి వచ్చింది, ఆహారాన్ని ప్రక్కన పెట్టాల్సి వచ్చింది, నా శరీరాన్ని నేను నలగొట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమని? ఇతరులకు బోధించి నేను భ్రష్టుడు కాకుండానట్లు నా శరీరములో లేచున్న ప్రతి ఉప్పొంగులను అణుచుటకు నన్ను నేనేం చేస్తున్నాను? నలగొట్టుకుంటున్నాను. ఒక ఆకలి ఉప్పొంగును అనగొట్టలేకపోతున్నావే విశ్వాసి. పూట ఉపవాసం ఉండడానికి నీ వల్ల కాట్లా. 12 లోటాలు నీళ్లు తాగావు. ఒక ఆకలిని నువ్వు ఆశను చంపలేకపోతున్నావే. ఒక ఆకలి, ఒక రుచిని ప్రక్కన పెట్టలేకపోతున్నావే. చచ్చిపోతావా? ఏమాయ్? ఈ యవన వయసులో ఉండకపోతే ఇంకెప్పుడు ఉంటావు? పళ్ళు వచ్చిన దగ్గర నుంచి నాన్ స్టాప్గా తింటానే ఉన్నావుగా. ఏది భక్తి? ఏది నీ దగ్గర? దేహమే దెయ్యాల కుటీరంగా మారిపోయింది. ఆశల విటునర లోక ఆశల నిలయంగా మారిపోయింది. ఇట్ హ్యాస్ బికమ్ ఎ వ్యానిటీ ఫేర్. తిరణాలలో కనబడుతున్న సకల విధమైన దుర్గతులు ఒక మానవుని దేహములో పనిచేస్తున్నాయి అన్నప్పుడు ఆశలకు ఒక అదుపు లేని జీవితాలు. కంట్రోల్ రావాలి. అందుకని ప్రభు ఈ రోజున మనకు పరిచర్య చేస్తున్నాడు. ఇంకెంతకాలం? బ్రదర్ లోత్ అంట సొదొమలో ఉన్న పాపాలు చూసి ఎల్లప్పుడూ బాధపడేవాడంట. ఎవరు? లోతు గారు సొదొమలో ఉన్న భయంకరమైన పాపాలు చూసి ఎల్లప్పుడూ బాధపడేవాడంట. బాధపడేవాడు కానీ అందులోంచి బయటికి రాలేదంట. ఇది చూడు ఎలా ఉందో. ఏంటది? సొదొమలో ఉన్న పాపములు చూసి బాధపడేవాడే కానీ అయ్యో ఈ జనులు దేవునికి విరోధమైన దుర్మార్గపు నడతలో నడుస్తున్నారు, తమ కామతృప్తిని బట్టి జీవిస్తున్నారు అని వారిని గురించి బాధపడేవాడు, వారిని గురించి చాలా దుఃఖించేవాడు. కానీ ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చేవాడు కాదట. ఎవరో? ఎక్కడుందన్నమాట? ఎక్కడుంది? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం చూడండి, వచనం చూడండి. 7 కానీ 8, 9 చూడండి. ఎక్కడుందంటే ఆదికాండలో వెతుకుతున్నాడు ఒకడు. బైబిల్ వాక్యంతో సరైన ఇది లేదు, సహవాసం లేదు. చదవండి అమ్మా. ఎన్నో వచ్చిన 6వ వచనం నుంచి చదువునానుగా. మరియు ఆయన దుర్మార్గుల కామ వికారయుక్తమైన అదిగో నడవడి చేత. ఎవరు బహు బాధపడింది? నీతివంతుడిలో చూసి బహు బాధపడుతున్నాడంట. బట్ ఎక్కడ ఉంటున్నాడు? అంతకు కదా నీ కుటుంబం అట్ట అయిపోయింది. అంతకు కాదా నీ కుటుంబం అలా అయింది? ఆలోచన చేయాలి. మార్పు రావాలి మన జీవితాలలో. లోకంలో చూసి జరిగే
అయ్యో వీళ్ళేంది అట్లున్నారేంటి, అసలు వాళ్ళ బాబాయ్ వాళ్ళు అసలు కరెక్ట్ లేదన్నా, అసలు వాళ్ళ పిల్లలు ఏంటోనన్నా, అసలు ఏంటోనండి మా బంధువులందరూ అలా ఉంటున్నారు. నువ్వెక్కడున్నావు? వచ్చిందా? మార్పు రాలేదే. ఇంకెంతకాలం అని అడుగుతున్నాడు. యెరూషలేమా, ఇంకెంతకాలం నువ్వు బయటికి రావడానికి? కాబట్టి ప్రియులారా, దేవుడు మన కాళ్ళ విషయంలో బాధపడుతున్నాడు. వింటున్నారా? ఈ గడ్డి బావ దగ్గర ఈ కోడి పిల్లలన్నీ ఆడుకుంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి తల్లిని కూడా వదిలిపెట్టి ఆ గడ్డి బావ దగ్గర, ఆ పెంట పోగుల దగ్గర, వింటున్నారా, ఆ పేడ పోగుల దగ్గర అది దానికి వచ్చినట్టుగా మెల్లిగా అక్కడక్కడ తిరుగుతూ అక్కడ దొరుకుతున్న చిన్న చిన్న చీమల్ని, పురుగుల్ని తింటూ ఆకస్మికంగా వాళ్ళ అమ్మ గనక తన కాళ్ళతో మొత్తాన్ని శుభ్రం చేస్తున్నట్టు అది కూడా తన కాళ్ళతో ఏదో చెయ్యాలనుకుంటుంది. అక్కడ ఏ స్త్రీనో తలదూకుని వేసిన వెంట్రుకలు, ఎక్కడో ఉన్న నూలు పోగులు అక్కడ పడి ఉంటాయి. దాని దగ్గరికి వెళ్ళి కాలు ఇలా అంటుంది. దాని లేత కాళ్ళు దానిలో చిక్కుకున్నాయి. ఈ లోపల రానే వచ్చింది కాకో గ్రద్ద. ఇంకంతే, అన్ని తుర్రుమని అమ్మ రెక్కలెక్కడికి పరిగెత్తింది, కానీ ఇది అక్కడే కాలు చిక్కుకుంది. కాబట్టి రావాలనుకున్న సమయానికి గ్రద్ద వచ్చింది, దాన్ని పొడిచింది, దాని పొట్టను చీల్చింది. అన్నట్లుగా ఈ రోజులు అనేక మంది దేవునికి ఇష్టం లేని స్థలాల్లో కొంతమంది కాళ్ళు ఉంటున్నాయి. అక్కడ అడ్డు వచ్చిన వాటిని తింటా కూర్చుంటున్నారు. అక్కడ వాళ్ళ ఆశలు తీర్చబడుతున్నాయి. అక్కడ వాళ్ళ కామోత్రతకు, లేకపోతే వాళ్ళ ఆకలికి, వాళ్ళ వాంఛలకు కావలసిన ఆహారం దొరుకుతుంది. డబ్బు కావాల్సిన వాడికి డబ్బు, పేరు కావాల్సిన వాడికి పేరు. వింటున్నారా? వాడు మోహములు దేని మీద అయితే ఉన్నాయో ఆ మోహాలు తీర్చుకోవడానికి వాడు అక్కడే తన జీవితాన్ని గడుపుతున్నాడు. ఏదో ఒక వేళలో ఆకస్మికంగా అపవాది వచ్చినప్పుడు, అదిగో తప్పించుకుందాం అనుకున్నప్పుడు, ఏ వెంట్రుకలో, ఏ నూలు పోగునో, ఏ గడ్డి పూసను వాడి కాలుకు చుట్టుకొని వాడిని తగిన కాలమందు తప్పించుకొనకుండానట్లుగా వాడికి అది అపాయంగా మారుతుంది. నీ కాళ్ళు ఎక్కడున్నాయో ఒకసారి ఆలోచన చేసుకో. యేసుని నామమున మన కాళ్ళలోకి విడుదల రావాలి. మన కాళ్ళు శుద్ధి చేయబడాలి. కొంతమంది కాళ్ళు అపవాది బంధించి ఉన్నాడు. అందుకని అస్థిరమైన జీవితం, అస్థిరమైన ప్రవర్తన వినాలి. అందుకనే వాక్యపు తీర్మానాలలో నిలవలేని జీవితాలు. అందుకని ఆ కాళ్ళు మోకరించనంటున్నవి. వినాలి. అందుకని ఆ కాళ్ళు మోకరించనంటున్నవి. ఆ కాళ్ళకు వేయబడిన ప్రతి బొండ్లు, ప్రతి విధమైన అంధకార సంఖ్యలు, ప్రతి విధమైన సర్పపు అలుముకున్న ఆ పాదాలు యేసయ్య వాక్యము చేత శుద్ధి చేయబడితే నరకము వేసిన ప్రతి పునాదుల కట్లను కూడా దేవుడు తెరిచివేయగలిగిన వాడే ఉంటాడు. శుద్ధి చేయబడడానికి నువ్వు ముందుకు రావాలన్నది ఈ రోజున మాట. అప్పుడు మనం పరిశుద్ధులమైన, ప్రత్యక్షతలు కలిగిన వారమైనా, లేకపోతే దేవుడు ఎవరిని చాటి చెప్పగలిగిన వారమైనా, నీళ్ల మీద నడవగలిగిన వారమైనా, వింటున్నారా వాక్యాన్ని? మనం ఏ స్థాయికి ఎదిగి ఉన్నా సరే మనలో నిత్యము ఉండవలసిన ఒక ఆత్మీయమైన ప్రక్రియ, ద స్పిరిచువల్ ప్రోగ్రెస్ మస్ట్ బి సాంక్టిఫికేషన్. ఎల్లప్పుడూ మనలో ఒక శుద్ధి కలుగుతూనే
cleanse his feet at the brazen laver. ఆ ఇత్తడి గంగాళము దగ్గర శుద్ధీకరణ జరుగుతూనే ఉండాలి. ఒక్కొక్క బలి సందర్భములో ఒక కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ప్రభు అదే చేస్తున్నాడు పేతురికి. ఆ పరిచర్యని అందిస్తున్నాడు. ప్రభు స్తోత్రం కలుగునుగాక. మంచి చెప్పండి హల్లెలూయా. మన కాళ్ళ గురించే మాట్లాడుకుంటాను. నేను ప్రభు కాళ్ళ గురించి మాట్లాడలే ఈరోజు. ఇంకా ఆయన పాదాల గురించి మాట్లాడుకోవడానికి చాలా విస్తారమైన విషయాలు ఉన్నాయి. నా ప్రభు పాదములు అపరంజిని పోలిన పాదాలు. చెప్పరేమో అబ్బాయి గట్టిగా. ఏసే పాదాలు ఎలాంటి పాదాలు? ఏసేని అడగాలి, నీ పిల్లవాడిని కదా నేను, నాకు కూడా ఆ శుద్ధి వచ్చుటకు ఇదిగో నీ వాక్యానికి నేను లొంగిపోతున్నాను యేసయ్య. ఆ సమర్పణ మనలో రావాలి. ఆమెను చెప్తారా? మీరు పస్కా పండుగను ఆచరించేటప్పుడు ప్రభు అన్నాడు, ఏమన్నాడు? మీరు పస్కా పండుగను ఆచరించేటప్పుడు లేత ఒక సంవత్సరపు గొర్రెను మీరు వధించి దాని రక్తమును మీ ద్వారబంధముల మీద పూసి దాని ఇంట్లోకి తీసుకుని వచ్చి మీరు దాన్ని వండి తినేటప్పుడు ఏమన్నాడు? తినేటప్పుడు ఎలా తినమన్నాడు? కాళ్ళకి చెప్పులు వేసుకుని. ఎట్లా తినమన్నాడు? చపాల గట్టిగా కాళ్ళకి చెప్పులు వేసుకుని వేగంగా తినాలి అన్నాడు. ఎట్లా తినమన్నాడు? మీరు పస్కాను ఆచరించినప్పుడు అదిగో అంధకారములో ఉన్న వారికి, ఐగుప్తులో ఉన్న వారికి, రక్తము పూయబడిన వారికి, పూయబడని వారికి భయంకరమైన ఏడ్పును, అంగలార్పును, శ్రమలను వారి తొలుచుల మీద దేవుని వదయు జరుగుచూ ఉన్నది. అయితే నీ ద్వారముల మీద ఇదిగో గొర్రె పిల్ల రక్తం చెమరబడి ఉండగా, పూయబడి ఉండగా నీవు ఆ పస్కా పశువును వధించి దాన్ని భుజించినప్పుడు నీ కాళ్లకు పాదరక్షములను ధరించి వేగంగా తినాలి. ఎందుకు వేసుకోవాలి చెప్పులు? ఎందుకు వేసుకోవాలి చెప్పులు? ఐగుప్తుకి నేను బాయ్ చెప్పి నేను త్వరగా బయలుదేరుతున్నాను. స్తోత్రం కలుగును గాక. ఐగుప్తు నుంచి నేను త్వరగా వేగంగా నేను వెళ్ళిపోతున్నాను. అందుకని సిద్ధపాటుతో నేను వెళ్ళిపోతున్నాను. కాబట్టి నా ప్రభు కూర్చుని తినమనలేదు, నిలబడి తినండి అన్నాడు. ఆ నిలబడి తినేది కూడా ఎలా తినమన్నాడు? కాళ్లకు పాదరక్షలను తొడిగి తినండి. అంటే దాని భావం ఏంటి? ఇక నేను ఐగుప్తులో ఉండబోవడము లేదు. ఎక్కడున్నావు నా చెల్లి, తమ్ముడు? ఆలోచించే. నీ ప్రవర్తన దేవునికి ఆయాసకరంగా ఉందేమో. మన నడత, మన ప్రవర్తన జాగ్రత్త. భార్యతో, భర్తతో, సేవకులతో, సేవకురాండ్రతో, విశ్వాసులతో, మన ఉద్యోగం చేస్తున్న స్థలాలలో హౌ ఈస్ యువర్ కాంటాక్ట్? హౌ ఈస్ యువర్ లైఫ్ స్టైల్? చెక్ ఫర్ యువర్ సెల్ఫ్. పరిశీలన చేసుకో. ఆయనకి ఇష్టము లేని మార్గాలలో మనం నడుస్తున్నట్లయితే ప్రభు అంటున్నాడు, ఈరోజే ఐగుప్తు నుంచి బయటికి రావడానికి నీ పాదములకు రక్షలను తొడుగుకో. దేవునికి స్తోత్రం కలుగును. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. టాపిక్ పాదరక్షలను గురించి కాదు, అది ఇంకొక టాపిక్. అది ఇప్పుడు మనం లోతుల్లోకి మాట్లాడుకోలేం. బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల పాదరక్షలను గురించి రాయబడింది. అదొక లోతైన ఉపదేశం కూడా, చక్కని లోతైన ఉపదేశం అది. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకోవట్లేదు. అంటే మన పాదాలు ఇంకను ఐగుప్తులో చిక్కుకొని ఉండకూడదు. అదే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పాపములో మన పాదములు చిక్కుకొని ఉండకూడదు. మన పాదాలు అదిగో యేసు ఈ 3 రోజులు నీకు అందిస్తున్నా ఆయన పరిచర్య చేత అవి కడగబడాలి. ఆయన వాక్యము చేత శుద్ధి చేయబడాలి. చెప్తారా గట్టిగా? మంచిగా చెప్తారా? హల్లెలూయా.
కాబట్టి ప్రియ విశ్వాసి, నేను విస్తరించి ఇంకొను ముందుకు వెళ్ళాలనుకోవట్లేదు, కానీ దేవుని ఆత్మ నడిపింపు ఇక్కడ ఈ మాట ముగించాలనుకుంటున్నాను. ఆయన పాదములు పొడవబడింది మన పాదాలతో, మన ప్రవర్తనతో చేస్తున్న పాపములను బట్టి కాదా? అప్పుడు నా కాంటాక్ట్ ఎలా ఉంది? నా నడత ఎలా ఉంది? నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఐగుప్తి మాదిరిగా ఉంటున్నానా? సొదొమ మాదిరిగా ఉంటున్నానా? యెరూషలేము గనక ఇంకను దేవునికి విరోధమైన కామాతృతలో నడుస్తున్నట్లుగా నా నడత ఇంకా నలానా ఉందా? యెరెమీయా భక్తుడితో అంటాడు, ఏమని అంటాడు? పడిపోయిన వాడు లేచుట లేదా? మార్గము మళ్ళిన వాడు మరణము లేదా? నా జనులు ఎందుకని నా ఎద్దకు తిరగనంటున్నారు? వాక్యాన్ని గమనించాలి, వాక్యాన్ని గమనించాలి. మన నడత ఈ రోజు నుండి అంధకార ఐగుప్తులో నుండి ఆశ్చర్యమైన వెలుగైన యేసుని వాక్యపు సత్యబాటులో నడవాలి. ఆ వెలుగులోనే మనం నడవాలి. యేసునా, నేను భయపడుతున్నాను, వాక్యం బాగా ఉందని చెప్పి చివరికి జీవితంలో అనుభవం లేని వాడిగా మారిపోతావేమో నన్ను భయపడుతున్నాను. ప్రభు మాటలు వింటున్న వాళ్ళారా, మన ప్రవర్తన మార్చుకుందాం, మన నడత మార్చుకుందాం, శుద్ధి చేసుకుందాం. దేవుని స్తోత్రం కలుగునగాక. మంచిగా చెప్పాలి హల్లెలూయా. ప్రభునేమని అడగాలి? నన్ను చెప్పండి, నీ రక్తముతో, నీ వాక్యంతో శుద్ధి చేస్తున్నావయ్యా, ఇదిగో నన్ను నీకు సమర్పిస్తున్నాను. ఉంటేనేమో అసలు కడగొద్దు అంటున్నాడు, చెబితేనేమో మొత్తం కడగమంటున్నాడు. వింటున్నారా? చెప్పకముందేమో అసలు కడగొద్దు అన్నాడు, చెప్పాకేమో మొత్తం కడిగేయి అంటున్నాడు. ప్రభు అంటున్నాడు, అది అటు కాదు, ఇది ఇటు కాదు. నువ్వు ఎక్కడ శుద్ధి చేయబడవలసి ఉన్నదో అక్కడ నువ్వు నేను శుద్ధి చేయబడడం అవసరమై ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పాలి, మంచి చెప్పాలి హల్లెలూయా. యేసుకి ఇష్టం లేని స్థలాల్లో మన కాళ్ళు ఉన్నాయా? పదే పదే నీ పొరుగు వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా? ఆయనకి ఇష్టం లేదేమో. నీ కాళ్ళు పాపం చేయడానికి త్వరపడుతున్నాయా? ఒక చోటుకని చెప్పి ఇంకో చోటుకి వెళ్తున్నావా? క్రైస్తుని చెప్పుకుంటూ లోకానుసారమైన జీవితం జీవిస్తున్నావా? నీ కాళ్ళు త్రొక్కిన ప్రతి చోటు నా దేవుడు ఎరిగి ఉన్నాడు. ఏంటది? నీ కాళ్ళు త్రొక్కిన ప్రతి చోటును దేవుడు ఎరిగి ఉన్నాడు. గ్రద్ద ఏంటది? గ్రద్ద. నాన్న వాక్యాలు విను, అర్థం వాక్యాలు విను, ఫోన్ చూడబాకు, వినాలి. గ్రద్ద ఏంటది? గ్రద్ద. చాలా చోట్లకి వెళ్ళి అది పొలలు ఏరుకుని వచ్చి గూడు కడుతుంది, అంతేనా? చాలా చోట్లకి వెళ్ళి పుల్లలు వేరుకుని వచ్చి ఏం చేస్తుంది? గూడు కడుతుంది. ఆ ఒక్కొక్క పుల్ల, ఒక్కొక్క చిన్న చిన్న రెమ్మ అది ఎక్కడెక్కడ తొక్కిందనడానికి సాక్ష్యం. విన్నారా? అది ఎక్కడెక్కడికి వెళ్ళిందనడానికి అది సాక్ష్యం. ఎందుకంటే అది గాలిలో విరుచుకుని రాలదానని, అది ఏరుకోవడానికి, దాన్ని విరవడానికి ఎక్కడో చోట దాని కాలు పోపబడి. నువ్వేం కట్టుకున్నావు చెప్పు? నీ సంగతి నువ్వేం కట్టావు? ఎలాంటి గూడు కడుతున్నావు నువ్వు? చెప్పు. నీ ప్రవర్తనతో నువ్వు ఎలాంటి గూడు కట్టావో చెప్పు, నీకే తెలియాలి. మరి నువ్వు ఎక్కడెక్కడ కాలు మోపావో, నువ్వు ఎలాంటి గూడు కడుతున్నావు? నీ పిల్లలకి గూడు ఎవరికి? తనకా పిల్లలకా? మాట్లాడాలి. తన గుడ్లకు తన పిల్లలకే కదా గూడు, దానికి గూడు అక్కర్లేదే, అది గూటిలో వాసము చేయనది కాదే. అప్పుడు నీ ప్రవర్తన నీ పిల్లలకి ఏదో కడుతుంది. అబ్బో
మాట్లాడుకోవచ్చు లోతుల్లోకి చాలా. నీ నడక నీ పిల్లలకి ఏదో కడుతుంది. వాడి జీవితం, వాడి దీపం వెలగడం, వాడి దీపం ఆరిపోవటం నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంది. దేవుని మీద నింద మోపొద్దు. గాడ్ డిడ్ నాట్ డన్, గాడ్ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ వింటున్నారా? అవన్నీ కాదు. నీ కాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళియో దానికి సాక్ష్యాలు అవన్నీ. నీ పిల్లలు నువ్వేం చేస్తావు అవన్నీ సాక్ష్యాలు. అప్పుడు మన పిల్లలకి మనం అస్థిరమైన ఒక ఆశ్రయాలు కట్టడం కాదు, వింటున్నారా? స్థిరమైన నివాసమైన క్రీస్తుని మహిమైశ్వర్యముతో కూడిన ఆయన గుణగణముల్లో మన పిల్లలు బ్రతకడానికి, వారికి సరి అయిన భవిష్యత్తును కట్టడానికి మన ప్రవర్తన దేవునికి అంగీకారమైనది ఉండాలి. యేసుని ఇప్పటికైనా రా వాక్యం వింటున్నారని నమ్ముతున్నాను. వాట్ హ్యావ్ యూ బిల్డ్ సో ఫార్ విత్ యువర్ కాండక్ట్? నీ ప్రవర్తనతో ఇప్పటివరకు నువ్వేం కట్టావు? ఆలోచించి ఆలోచన చేయాలి. ఎలాంటివి కడుతున్నాము, ఎలాంటివి నిర్మిస్తున్నాము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రవర్తన శుద్ధి చేయబడితే, మనం ఒక శుద్ధమైన జీవితం జీవిస్తే దేవుడు వారి పిల్లలను దీవించువాడై ఉంటాడు. బైబిల్లో ఒక భక్తుడు ఇలా అన్నాడు, నేను బాలుడుగా ఉన్నాను, ఇప్పుడు పెరిగి వృద్ధుడనయ్యాను, ముసలివాడనయ్యాను. నీతిమంతుడు చేయి విడవబడడం కానీ, అతని పిల్లలు రొట్టె కొరకు భిక్షమెత్తడం కానీ నేను చూడలేదన్నాడు. అంటే ఆ మాట అర్థం ఏంటి? నీతిమంతునిగా ఉన్న పిల్లలను, నీతిమంతుల పిల్లలను దేవుడు ఎన్నడను విడిచిపెట్టేవాడు కాడు. నీతిమంతుడు అనగానెవడు? ఆ నీతిమంతుడే దేవుని ఎదుట తన నడతను పవిత్రంగా కాపాడుకునేవాడు. ఆమెను చెప్పడు గట్టిగా, హుషారుగా చెప్పాలి. హల్లెలూయా. మరేంటి ఈ రాత్రి మన తీర్మానం? యేసయ్య మనల్ని ప్రేమించి కనికరంతో మనకు పరిచయం చేస్తున్నాడు. ఇంకా మన దగ్గర ఒక 20 నిమిషాలు టైం ఉంది, సరేనా? మీరు చాలామంది 8 గంటలకు వచ్చారు. 6:30కు కూటం అంటే మీరు చాలా లేటుగా వచ్చారు. అలా ఉండబాకండి. ఈ సమయానికి 1 గంట సేపు ప్రార్థన చేయించాలనుకున్నాను. ఈరోజు అరగంట పోయింది. మీరు దయచేసి అలా కాదు, రోజంతా మీ దినాలు మీరు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు కదా. ఉపవాస కూటాలు అలా ఉండకూడదు. నువ్వు మొహం కడుక్కున్నావా, స్నానం చేసావు, ఇవన్నీ ఎవరు చూడలే ఇక్కడ, వింటున్నారా? వేగంగా పరిగెత్తుకుంటూ మందిరానికి వచ్చేసేయాలి, ప్రార్థనలో కూర్చోవాలి. ఇలాంటి ఒక మధురమైన అనుభవాలు నువ్వు పోగొట్టుకుంటే నీకు ఇంకేం వస్తుంది? మీ ఇంట్లో వాళ్ళు కొంతమంది ఈరోజు రాలా, చాలామంది సంఘ విశ్వాసులు ఈరోజు రాలా, వాళ్ళందరూ నడిపించాలి. మీ బంధువులను తీసుకురా, నామకార్థం ఉన్న వాళ్ళని తీసుకురా, వింటున్నారన్నమాట. నీ ఇంట్లో వాళ్ళని నడిపించు ప్రభు సన్నిధికి. ఇది శుద్ధి చేయబడవలసిన కాలం, ఆయన కనికరం పొందవలసిన కాలం అయి ఉన్నది. యేసు ప్రభు అంటున్నాడు, నేను నీ పాదములను కడగని ఎడల నీకు నాతో యూ డూ నాట్ హ్యావ్ ఎనీ కనెక్షన్ విత్ మీ, నీకు నాకు సంబంధమే లేదు. అప్పుడు దేవుడు ఈరోజు నేను శుద్ధి చేయడానికి అవకాశం ఇస్తున్నాడు. నువ్వు ఎక్కడ శుద్ధి చేయబడాలి తమ్ముడు? ఆలోచన చేసుకో. నీకు తెలుసు, దానికి ఏదో ప్రత్యక్షతలు అక్కర్లా. నువ్వు ఎక్కడ అనుక్షణం అనుదినం పాపంలో పడిపోతున్నావు నీకు తెలుసు. పదే పదే ఎక్కడ జారిపోతున్నావు. మళ్ళీ చదువుతున్నాను, చర్చ్ అని అంటే, దేవుని పిల్లలంటే రాను రాను పరిపూర్ణతలోకి ఎదిగేవాళ్లే కానీ రాను రాను పాపంలోనికి వెళ్ళిపోయేవాళ్ళు కాదు. మనలో లోపాలు ఉన్నవి కాదని అనవలేదు, బట్ ప్రతిరోజు మనలో ఒక శుద్ధి ఏర్పడాలి. కృప మీద కృప, శుద్ధి మీద శుద్ధి, నీతి మీద నీతి, మహిమ మీద అధికమైన మహిమను పొంది, అదిగో ఆ క్రీస్తు పోలికగానే మనమందరం మార్చబడాలి. అలా మార్చబడాలంటే ఇదిగో ఆయన తన నడుమును కట్టుకొని
నీకు ఆయన పాద పరిచర్య చేస్తున్నాడు. ఆ పరిచర్యను అందుకునయ్యా, ఘోర పాపిని, పాప ఊబిలో నిన్ను పడి ఉన్నాను, నన్ను కడగవా, నన్ను లేవనెత్తవా. తలలో ఉంచుదాం, కండ్లు పోద్దాం. ఒక 20 నిమిషాలు మనం ప్రార్థించబోతున్నాం. సరిగా టైం అయిపోతుంది, అప్పటికి 10 అయిపోతుంది. వెంటనే సెలవు తీసుకుని వెళ్ళిపోదాం. అక్కడక్కడ చెదురుబుదురుగా కూర్చోవచ్చు. బ్రదర్స్, యూ క్యాన్ గో దట్ వే. ఒకే చోట ఇరుకుగా కూర్చోవాల్సిన పని లేదు. జస్ట్ టేక్ యూర్ బైబుల్. మీ ఫోన్లో అక్కడ పడేసిన పర్లా బైబిల్ తీసుకుని మీరు కూడా రండి. జస్ట్ ప్రార్థన చేయబోతున్నాం, సీరియస్గా ప్రార్థన చేయబోతున్నాం. ఉన్న పాటున వచ్చి ఉన్నట్లుగా వెళ్ళొద్దు. ఈ రోజున ఒక మార్పు మనలో రావాలి. మీ బైబిల్ తీసుకోండి అని చెప్పాను. మీ బైబిల్ మీతోనే ఉంచండి. రైట్, జీసస్ వి ప్రైజ్. అటు ఏమైనా ఇరుకుగా ఉంటే ఇటు వచ్చి కూర్చోవచ్చు, ఇటు వచ్చి మోకరించవచ్చు. ఖాళీ చాలా ఉంది. రావాలి త్వరగా, టైం ఆలస్యం చేయొద్దు దానికోసం. రైట్, ఒక సమర్పణ. కొంచెం ఇంకా దూరంగా కూర్చోవచ్చు. నీ ప్రార్థన ఇంకొకరికి వినపడి డిస్టర్బ్డ్గా ఫీల్ అవ్వద్దు. ప్లెసెంట్గా చేసుకోవాలి. నీ తండ్రి ముందర నీ హృదయాన్ని, ఆయన వచ్చాడు నీ దగ్గరికి ఈ రోజున. నా కుమారి, నా కుమారుడా, నా దీన పరిచర్య అందుకుంటావా? నేను నిన్ను శుద్ధీకరించడానికి వచ్చి ఉన్నాను. yes, he had come to cleanse. నిన్ను నన్ను కడగడానికి ఇష్టపడుతున్నాడు. కోపం ఉందేమో, ఏదైనా చేదైన అభిప్రాయం ఉందేమో, దేవునికి విరోధమైన అదిగో అలవాటులున్నవేమో, వ్యసనములున్నవేమో, ఎవరినో క్షమించలేని మనస్సే మనలో ఉందేమో, ఎల్లప్పుడూ ప్రతి దానిని నెగటివ్ అయిన కోణంలోనే చూస్తున్నావేమో. ఓసారి పరిశీలన చేద్దాం. ఎవ్వరు మౌనంగా ఉండవద్దు. ఎవరికి వారం ప్రభు సముఖములో భారభరితమైన ప్రార్థన మనం చేయబోతాం. ఎవ్వరు మౌనంగా ఉండవద్దు. ఎవరికి వారు. కమ్ ఆన్ బ్రదర్స్, ప్రతి ఒక్కరం హృదయాలు తెరుద్దాం. పరిశుద్ధాత్మనికి అవకాశాన్ని ఇద్దాం. yes, let us give room to the Holy Ghost so that he can lead us into deep cleansing. ఒక శుద్ధిలోనికి ప్రభు మనం నడిపించినట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మౌనులుగా ఉండవద్దు బిడ్డ. ఎవరికి వారే ఒక బలమైన ప్రార్థన చేయబోతున్నాం. చేయాలి. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ చేస్తావు? ఆయన పాదాల దగ్గర కాకపోతే ఇంకెక్కడ నువ్వు ప్రలాపిస్తావు? కమ్ ఆన్, లెట్స్ ప్రే. చేయి, ప్రార్థన చేయి. హల్లెలూయా. ఎక్కడ ఒక నిజమైన శుద్ధి మనలో రావాలి. ఏమేమి ఉన్నాయి అన్ని ఒప్పుకో, దేవుని దగ్గర విడిచిపెట్టేసి ఒక శుద్ధి, పరిపూర్ణమైన శుద్ధి రావాలి. మన మనస్సులో దాని ఆలోచనలు, దాని ఉద్దేశాలు, దాని ఆశలు, దాని కోర్కెలలో, మన హృదయంలో దాని స్వభావాలు, దాని గుణగణములు మార్పు రావాలి. ఎస్, మన శరీర అవయవాలు, వాటి క్రియలలో ఒక మార్పుకు శుద్ధి రావాలి. మన బాంధవ్యాలలో ఒక శుద్ధి రావాలి. మనకిచ్చిన వస్తువులలో, వనరులలో, ఆర్థికములో ఒక శుద్ధి రావాలి. ఒక బలమైన శుద్ధి. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అంతే. కొంతమంది హృదయపూర్వకంగా ప్రార్థన చేయడానికి వస్తున్నారు ముందుకి. వెరీ గుడ్. కొంతమంది తలంపులు ఇంకా కంట్రోల్ కాల. మైండ్ ఎక్కడెక్కడికో చెదిరిపోతుంది. నీ మైండ్ ఎక్కడెక్కడికో చెదిరి వెళ్ళిపోతుంది. కమాన్, నీ మనసు నిలుపు. దానికి నువ్వు చేయాల్సింది నోరు తెరిచి గట్టిగా ప్రార్థన చేయి. అయ్యా, యథార్థ ప్రార్థన చేయి. నీకు బలమైన ప్రార్థన నడిపింపు ప్రభు ఇవ్వబోతున్నాడు. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము బిడ్డ. పరలోకములో యేసు చేస్తున్న ప్రార్థన కూడా ఇదే. నా పిల్లలు శుద్ధీకరించబడాలి, పాపం నుంచి బయటకు రావాలి,
ఉచ్చరింప సఖ్యము కాని మూలికలతో పరిశుద్ధాత్ముడు చేస్తున్న ప్రార్థన కూడా ఇదే. మనమందరము శుద్ధిలోనికి రావాలి అని ఉన్నది. చేయాలి సహోదరుడా, సేవకుడా ప్రార్థన చేయాలి, సేవకురాల ప్రార్థన చేయాలి, మౌనంగా ఉండవద్దు. థ్యాంక్ యూ. చేయాలి ప్రార్థన. శుద్ధి చేసే జలం ఇక్కడ సెలయేరు వలె ప్రవహిస్తుంది. జీసస్, నిన్ను శుద్ధి చేసే పరిశుద్ధ జలం ఇదిగో ఇప్పుడే నీ యొద్దకు వస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఓ ప్రవాహమై దేవుడు జీవజలమై, ఆయన వాక్యం ఒక జీవజలమై మీలో ఎవరైనా ప్రార్థన నడిపింపు లేకుండా ఉంటే నువ్వు దుఃఖపడవలసినది ఇప్పుడే. సాతాను నిన్ను మోసం చేస్తున్నాడు, వాడు నిన్ను వంచిస్తున్నాడు. నీకు ప్రార్థన నడిపింపు రాకుండా నువ్వు ఊరికనే కూర్చుని అక్కడక్కడ ఆలోచన చేస్తుంటే నీకంటే పరితపింపబడవలసిన వారు మరొకరు లేరు. మరలా చెబుతున్నాను, రాబో కాళ్ళ మీదకు రా, తీర్మానం మీదకు రా. ఈ వాక్యం విని కూడా నీలో నాలో ఒక శుద్ధి రాకపోతే ఎలాగున బిడా? ఇంకెంత కాలం పాపములో ఉంటావు యెరూషలేము కుమారి? వద్దా వద్దా, బయటకు వద్దాం. నా యేసయ్య నీకు ఇప్పుడు ఇదిగో తన పాద పరిచర్యకు ఇదిగో తన నడుమును కట్టుకున్నాడు, ఇదిగో పాత్రను తెస్తున్నాడు, నిన్ను శుద్ధీకరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయ్యా అయ్యా, నాలో శరీర క్రియలన్నీ నశింపచేయ్యా, నన్ను కడిగివేయ్యా. చేయాలి నాన్న బలమైన ప్రార్థన. ఒక పశ్చాత్ కోజాడు. Here comes the Lord with his towel and his basin. ఆయన ఇదిగో పాత్రతోను తువాలుతోను నీ యొద్దకు వస్తున్నాడు. He not had come
come with a sword. కత్తితో నీ యొద్దకు రాలేదు, but with the basin and the towel. Oh Lord, hallelujah. Tagapane tarabadaba labada hadada bashadarebe ora matadaba shadaragadaba inegidiye lada shadaragadaba turabadalabu lepra era matana shadalabadaba likadaba siadaragadaba. అదిగో నీ లోపల ప్రతి అవయవాలలో, నీలో ఉన్న ప్రతి ఆంతర్య లోతులలో yes his cleansing power ఆయన శుద్ధీకరించే ఆయన శక్తి నీ హృదయ లోతులోనికి, నీ అంతరంగ ఆంతర్య భాగాలలోనికి ప్రవహించడం నేను చూడగలుగుతున్నాను. ఇదిగో ఆయన పరిచర్యను అందుకో ప్రియ విశ్వాసి. ఒక శుద్ధి కలగాలి. ఆ శుద్ధి కలిగే కొలది పాపమిక ఫలం పగలగొట్టబడుతుంది. శుద్ధీకరణ కలిగే కొలది పాపమిక పునాదులు తొలగించబడుతున్నాయి. నేను ఏదైతే పాపములో పడదొరుస్తుందో అది ఇప్పుడే నా దేవుడు లయపరుస్తున్నా. లోకమంత ఒట్టి మాయ, లోకమంత వ్యర్థత. అదిగో లోకం నీ లోపలికి వచ్చేసింది. ఐగుప్తు మనలో వాసం చేస్తుంది. మన కాళ్ళు అదిగో ఐగుప్తులో చిక్కుకొని ఉన్నది. నా ప్రభువుని అంటున్నాడు, ఈ రోజున దేవుడు నిన్ను ప్రతి పాప మాలిన్యము నుండి ఐగుప్తు నుంచి బయటకు తెచ్చే రోజు. దేవుడు ప్రతి వారిని బయటకు ఒక శుద్ధి, ఒక బలమైన శుద్ధి, ఓ గొప్ప సమాధానం. దాని ఫలితం ఒక గొప్ప సమాధానం, దాని ఫలితం ఒక గొప్ప నెమ్మది, దాని ఫలితం ఒక గొప్ప సంతోషం, దాని ఫలితం పాపపు భారములన్నీ కొట్టివేయబడుతున్నాయి. ఆ ప్రతి కాడులు విరిగిపోతున్నాయి. చేయాలి ప్రార్థన, మౌనంగా ఉండవు.
దేవుడు మన మధ్యలో, అదిగో శుద్ధ వాక్యము మన మధ్యలో. థ్యాంక్ యూ లార్డ్. ఈ నిరీక్షణ కలిగిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను తాను పవిత్రుడిగా చేసుకొను. హల్లెలూయా. ఓ రాజా నీకు వందనాలు, ఓ రాజా నీకు వందనాలు, నీకే వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఊబి నుండి పైకి లేపిన దేవా, చిగట ఊబి నుండి పైకి లేపిన దేవా, పాపము కడిగి శుద్ధుని చేయు ఈ వేళలో, పాపము కడిగి శుద్ధుని చేయు ఈ వేళలో. మరొకసారి చూద్దామా. చిగట ఊబి నుండి లేపిన దేవా, చిగట ఊబి నుండి పైకి లేపిన దేవా, పాపము కడిగి శుద్ధుని చేయు ఈ వేళలో, పాపము కడిగి yes Lord వేళలో, పరిశుద్ధ ఆత్ముడా, ప్రియ పరిశుద్ధ ఆత్ముడా, ఇప్పుడే రమ్ము దిగిరమ్ము బా. yes Lord, ఇప్పుడే రమ్ము దిగిరమ్ము బా మధ్యలో, పద్మస్ ద్వీపములో భక్తుని ఓదార్చితివే, పద్మస్ ద్వీపములో భక్తుని ఓదార్చితివే, మమ్మును ఓదార్చి ఆదరింపరమ్ము వేళ. చూద్దామా. మమ్మును ఓదార్చి ఆదరింపరమ్ము వేళ. చేతులెత్తి అందరం దేవుని సన్నిధిలో. సీనా పర్వతముపై దిగి వచ్చినదే yes Lord, సీనా పర్వతముపై దిగి
తీర్చడం వేళ చూదమా ఆత్మదాహం తీర్చడం వేళలో మరొకసారి చిగట ఊబి నుండి పైకి లేపి ఓ లార్డ్ చిగట ఊబి నుండి పైకి లేపిన దేవా పాపము కడిగి శుద్ధుని చేయుము వేళలో పాపము కడిగి శుద్ధుని చేయుము వేళలో హల్లెలూయా 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 పాపము కడిగి శుద్ధిని చేయుము ఈ వేళలో. ఎంతమంది చేతులు తడుగుతారు? పాపము కడిగి శుద్ధుని చేయుము ప్రియులారా, దేవుడు నీ యొద్దకు నా యొద్దకు పరిచర్యకు వచ్చి ఉన్నాడు. నేను మరలా చెబుతున్నాను, ఈ రాత్రి ఈ ప్రార్థన కొనసాగింపు మనలో ఉండాలి. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత లేక మందిరంలో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉండబోతున్నా నాకు తెలియదు, బట్ ప్రతి వారితో ప్రభు చెబుతున్నాడు, ఇంతటి ప్రేమపూరితమైన దీన సేవ నేను నీకు చేస్తున్నాను. నేను కత్తితో నీ యొద్దకు రాలేదు, ప్రతిగా నీ యొద్దకు నేను గిన్నెతోను తువాలుతోను వచ్చి ఉన్నాను. ఇది నిన్ను ఖండించే కూడిక కాదు, ఇది నిన్ను శుద్ధి చేసే కూడిక ఉన్నది. పాపం యొక్క తీవ్రతను గురించి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారి, నేను నిన్ను ప్రేమిస్తున్నానని ప్రభు చెప్తున్నాడు. నా కుమారుడా, see how I come to you, oh my beloved Judas. యూదా, నీ యొద్దకు నేను ఎలా వస్తున్నానో చూ. నా పరిచర్యను పైన అందుకోవద్దు నాన్న, హృదయ లోపలకు తీసుకో. నీ అంతరంగములోనికి దీన్ని స్వీకరించు. నీ హృదయములో ఏదైనా వ్యర్థమైనదుంటే, కపటమైనదుంటే, దేవునికి విరోధమైనదుంటే ఇక్కడే పారవేయి. నీ వెళ్ళేటప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళబాకు యూదా. యూదా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళదు. యూదా, ఇక్కడే నువ్వు శుద్ధి చేయబడాలి. ఏదో ఊరకనే ఇక్కడ ఉండి శుద్ధి లేకుండా వెళ్ళిపోవద్దు నా కుమారుడా. ప్రభు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కమ్ కమ్ కమ్, మౌనంగా ఉండవద్దు, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, ఓ హల్లెలూయా. తండ్రి, ఓ మా తండ్రి, మా తండ్రి, నీకే
వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున ప్రభు మనందరికీ ఒక గొప్ప భాగ్యాన్ని, శ్లాఘ్యాన్ని ఇస్తున్నాడు. మనం శుద్ధీకరించబడుట దేవుని చిత్తమై ఉన్నది. మనం శుద్ధి చేయబడుట మన ప్రభుని ఉద్దేశమై ఉన్నది. తల నుండి అరికాళ్ల వరకు దేవునికి విరోధమైన ఏ తప్పిదాలు, ఏ పాపాలు, ఆయనకి ఆయాసకరమైనవి, ఆయన బాధ పెట్టేవి ఏది మనలో ఉన్నా దానిని మనం ఈ రోజునే ప్రభు దగ్గర మనం ఒప్పుకుని మనం విడిచిపెడదాం. ఒక శుద్ధులోనికి వద్దాం. పరమ తండ్రి, నీకు వందనాలు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు సమర్పిస్తున్నాను. ఈ రాత్రి మీరు మాకు జరిగించిన ఈ పరిచర్యకి నీకు స్తోత్రాలు. దేవుని కృప ప్రతి వారి ఎడల ఏరులై పారుతున్నందుకు వందనాలు స్వామి. యేసయ్యా, మా జీవితాలను నీ వాక్యము చేత, మీ పరిశుద్ధమైన మీ రక్తము చేత, జీవజలమైన దేవుని ఆత్మ చేత కడిగి శుద్ధి చేయమని మా జీవితాలను సమర్పిస్తున్నాం. మీరు అందిస్తున్న ఈ ఘనమైన పరిచర్యను మేము అందుకుంటున్నామయ్యా. ఎంత మాత్రము యోగ్యులము కాదు, అర్హులము కాదు, ఎంతెంత మాత్రమును కాదు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మమ్మలను శుద్ధి చేసి మమ్మలను పవిత్రతలకు నడిపించి ఆ పరలోక నిశ్చేతలోనికి మా అందరినీ స్థిరపరిచి దీవించమని సకల మహిమ, ఘనత, ప్రభావములు మీ ఒక్కరికే చెల్లిస్తూ మా రక్షకుడైన యేసయ్య అతి పుణ్య నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతర సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ప్రకారములలో దేనిని మరొక మన తండ్రి అయిన దేవునికి పరమ ప్రేమ, కుమారుడు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం కూడి వచ్చిన మనందరికీ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడి ఉండి నడిపించును గాక. బిగ్గరగా చప్పట్లు దేవాతి దేవునికి మనం స్తోత్రాలు చెబుదాం. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన రాజ్యం ఏలుచున్నాడు. ఆయన మన జీవితాలను సంతృప్తి పరచును.